ఇక్కడ రాముడి దృష్టికి సీతమ్మ సిగ్గుతో తల వంచుకుంటుంది. ఇక్కడ చేతిలో ఉన్న శివధనుసు కూడా రెండుగా విరిగిపోతుంది అనమాట. ఆ విరిగిపడిన శబ్దానికి భూమి ఆకాశం రెండు కూడా మారు మ్రోగిపోతాయి అనమాట. అంత దద్దరిల్లిన సౌండ్ వస్తుంది. ఆ శబ్దం రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మూర్ఛపడిపోతారు. ఒక్క రామ లక్ష్మణులు, విశ్వామిత్రుడు, జనక మహారాజు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మూర్ఛపడిపోతారు. అక్కడ దేవదుందువులు మోగితే పుష్పవృష్టి కురుస్తుంది. లోకమంతా కూడా ఆనందపడుతుంది అనమాట. ఈ విధంగా ఉండగా అప్పుడు జనక మహారాజు వెళ్లి ఊపిరి గట్టిగా తీసుకుంటాడు అనమాట. అప్పటి వరకు కూడా ఈ శివధనుసును ఎక్కువ పెడతాడా లేదా అని చెప్పేసి సందేహంలోనే ఉన్నాడనమాట. కానీ ఎప్పుడైతే శివధనుసు విరిగి పడిందో అప్పుడు సీతమ్మకి వరుడు దొరికాడు, సీతమ్మకి తగినవాడు దొరికాడు అని చెప్పేసి ఎంతో ఆనంద పరవశుడైపోతాడనమాట. ఈ యువకుడు చూపించిన ఈ పరాక్రమము నేను ఎప్పుడు కూడా చూడలేదు. అంత అద్భుతంగా చూపించాడు, అంత అత్యుత్తమంగా చూపించాడు. అంటే మనం మాటలతో చెప్పలేనప్పుడు ఈ విధమైన అద్భుతము అని వాడతాం అనమాట. అంత అద్భుతంగా చూపించాడు అని చెప్పేసి అంటాడనమాట. నేను ప్రతిజ్ఞ చేసిన విధంగానే ఈ విల్లు విరిచిన వారికి సీతమ్మని ఇస్తాను అని చెప్పేసి అక్కడ మొత్తం సభలో ప్రకటిస్తాడనమాట. ఇది విధంగా ఉండగా దశరథ మహారాజుకి కబురు పెడతారనమాట. రాముడు స్వయంగా వచ్చి ఈ విల్లు విరిచాడా? రాముడు యజ్ఞరక్షణ ఆయన చేశాడా? అసలు రాముడు ధర్మాత్మ అంటే ఏ ధర్మం పాటించాడు రాముడు అంటే రాముడు ఋషుల వెంట నడిచాడనమాట. అంటే రాముడు ధర్మాన్ని స్థాపించలేదు, ఉన్న ధర్మాన్నే పాటించాడు అన్నమాట. ఋషులు తన తపశ్శక్తితో దర్శించిన ధర్మాన్ని, అదే సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని తపశ్శక్తి దర్శించిన ఋషులు ఉన్న ధర్మాన్నే పాటించాడనమాట. మన సనాతన ధర్మానికి హర్ష ధర్మము అని కూడా అంటే ఋషులు స్థాపించిన ధర్మము. ఈ ఋషులు స్థాపించిన ధర్మము రాముడుకి ముందు కూడా ఉంది. కానీ రాముడు ఈ ధర్మాన్ని పాటించాడనమాట. ఋషులు చూపించిన ధర్మాన్ని రాముడు పాటించడం వల్ల రాముడు ధర్మాత్ముడు అయ్యాడు అన్నమాట.